ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం మేరకు పొదుపు మహిళలకు రుణమాఫీని వెంటనే అమలు చేయాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం నాయకురాళ్లు డిమాండ్ చేశారు. జిల్లాలో పొదుపు మహిళల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నెల్లూరు జిల్లా కలెక్టరేట్లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ హిమాంశు శుక్లాను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఐద్వా సభ్యులు మీడియాతో మాట్లాడుతూ యాప్లలో నమోదు, ఆన్లైన్లో నమోదు కార్యక్రమం పేరుతో పొదుపు మహిళలు ఎదుర్కొంటున్న వేధింపులను తక్షణమే ఆపాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా ఆర్పీలకు 26,000 రూపాయలు కనీస వేతనం ఇవ్వాలన్నారు. పొదుపు మహిళల పట్ల బ్యాంకు అధికారుల దురుసు ప్రవర్తనను అరికట్టాలని విన్నవించారు. ఈ కార్యక్రమంలో ఐద్వా అధ్యక్షురాలు ఎన్వి సుబ్బమ్మ, సభ్యులు, పొదుపు మహిళలు పాల్గొన్నారు. ఈ రోజు ఒక పొదుపు మహిళకు 2 లక్షల రూపాయలు బ్యాంకు నుంచి రుణం ఇస్తే 40 నుంచి 60,000 వరకు వడ్డీలు చెల్లిస్తున్నాము. ఈ అధిక వడ్డీలు అదనపు భారంగా అయ్యి ఈ వడ్డీలు అప్పు తీర్చడానికి ఇంకో దగ్గర అప్పు చేసి ఈ రోజు మహిళలు చాలా వెనకబడిపోతున్నారు. కుటుంబాల్లో చాలా చిన్నాభిన్నమైపోయి గొడవలు వచ్చే పరిస్థితి. అదే విధంగా యాప్లు, రకరకాల యాప్లు తీసుకొచ్చారు. రోజువారీ మీటింగ్లు అంటే ఈ మీటింగ్లు మాకొద్దు, అసలు పొదుపు గ్రూపులే మాకొద్దు అనేటువంటి స్థాయికి ఈ రోజు పొదుపు మహిళలు ఆందోళనలో ఉన్నారు. కాబట్టి మేము అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘంగా మేము ఈ రోజు కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తున్నాము. ఇవి వెంటనే పరిష్కరించకపోతే ఆగస్టు 10వ తేదీన చలో మెప్మా ఆఫీస్ కార్యక్రమానికి జిల్లాలో ఉన్నటువంటి, నగరంలో ఉన్నటువంటి పొదుపు మహిళలందరినీ కూడా వారి వారి యొక్క బాధల మీద మేము కదిలిస్తామనేటువంటిది తెలియజేస్తున్నాం. పొదుపు మహిళలకి మహిళా సాధికారత అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతున్నారు, లక్షాధికారులు చేస్తాము అంటున్నారు. కానీ ఎక్కడ తీసుకున్నటువంటి బ్యాంకు ద్వారా తీసుకున్నటువంటి రుణాలకి వడ్డీలేసి కట్టలేక ఈ రోజు నెల్లూరు సిటీ పరిధిలో ఉండేటువంటి గ్రూపులన్నీ చిన్న భిన్నమైపోతున్నాయి. అది ఒక పక్క అయితే మెప్మా ఆఫీస్ ద్వారా రోజుకొక యాప్, నిమిషానికి ఒక యాప్, ప్రతి మహిళకి టచ్ ఫోన్ ఉండాలి. వాళ్ళు పెట్టేటువంటి యాప్లన్నిటికీ ఓటీపీలు చెప్పాలి. వాళ్ళు వివిధ రకాల పనుల ద్వారా బయట ఉంటారు. ఇమ్మీడియట్ గా మీరు ఎక్కడున్నా సరే ఈ యాప్ ని ఇమ్మీడియట్ గా డౌన్లోడ్ చేసుకొని వాటికి చెప్పండి ఓటీపీ అంటారు. ఎలా కుదురుతుంది? నెల అంతా కష్టపడి శ్రమ చేసి పని చేస్తేనే పొదుపు కట్టడం కష్టమైపోతుంది. మీరు పెట్టే యాప్లన్నీ చూసుకునే విసుగుకి మహిళలు అసలు మాకు పొదుపే వద్దంటున్నారు. అయితే ఈ పొదుపు అన్నిటిని రన్ చేయడానికి ఆర్పీలు ఉన్నారు. ఆర్పీల పరిస్థితి అయితే అసలు వర్ణాతీతం. రాత్రి 12 గంటల వరకు ఫోన్లు వస్తాయి. రాత్రి 12 గంటల వరకు మెప్మా ఆఫీస్ లో నుంచి సీఓలు ఫోన్లు చేసి ఈ ఆన్లైన్లన్నీ మీరు సక్రమంగా చేశారా అని మగ సీఓలు ఆడ మహిళల ఆర్పీలకు చేసి వేధించడం అధికమైపోయింది. ఆ టెన్షన్ ఒత్తిడితో ఆర్పీలు అనేక రకాల బీపీలు, షుగర్లు బారిన పడుతున్నారు. కానీ వాళ్ళకు వచ్చే శాలరీ మాత్రం 6,000 రూపాయలు మాత్రమే. వెంటనే ఆర్పీలకు 26,000 రూపాయలు శాలరీ ఇవ్వాలి. వాళ్ళ పైన రాజకీయ వేధింపులు ఆపాలి. మెప్మాలో అదే విధంగా అనేక రకాల మాకు రావాల్సిన సబ్సిడీ రుణాలు కానివ్వండి, రివాల్వింగ్ ఫండ్ కానివ్వండి, త్వరితగతిన మాకు ఇవ్వాలి. రోడ్డు కలను సాకారం చేసేందుకు విచ్చేయుచున్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారికి స్వాగతం, సుస్వాగతం. ఎన్నో సంవత్సరాలుగా కొండాపురం మండలం సాయిపేట కొమ్మపాలెం రోడ్డు నిర్మాణ కలను ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, గౌరవ ఎంపీ శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, గౌరవనీయులు ఉదయగిరి ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ గారు సహకారంతో నిజం కాబోతోంది. 3,85 లక్షల రూపాయల నిధులతో రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు విచ్చేయుచున్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారికి స్వాగతం, సుస్వాగతం. మీ తాటికొండ అనుష, టెలికాం అడ్వైజరీ కమిటీ ఉదయగిరి నియోజకవర్గం సభ్యురాలు. Hi Nilor, please subscribe to N3 TV.